అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేమంటే పేను కొరుకుడు సమస్య చాలా మందిలో ఉంటుందండి. అది పేను కొరకటం కాదు కానీ మనలో వచ్చేటువంటి కొన్ని లోపాల వల్ల అలా జరుగుతుంటుందండి. అది తలలో కావచ్చు, గడ్డం కానివ్వండి, మీసం కానివ్వండి వస్తుందండి. అది ఆ పేను కొరుకుడు అనే దానికి పాత రోజుల్లో నుంచి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పేను కొరుకుడు అని. ఆ సమస్యకి ఇంటి చిట్కాల ద్వారా బయటపడవచ్చు. అదేమంటే వెల్లుల్లిపాయలు ఉన్నాయి, అంటే మరీ పెద్ద వెల్లుల్లిపాయలు కాకుండా నాటుగా ఉండేటువంటి చిన్న చిన్న ఎల్లుల్లిపాయల్లో వెల్లుల్లిపాయను తీసుకుని మీ కుదిరిన సమయంలో ఆ ఎల్లుల్లిపాయని సెంటర్లో కట్ చేసి మనకి పేను కొరుకుడు సమస్య ఎక్కడొచ్చిందో ఆ ప్రాంతంలో ఆ ఎల్లుల్లిపాయని రుద్దుకుంటూ ఉంటే తగ్గుతూ వస్తుందండి. వెంటనే తగ్గిపోదు. పేను కొరుకుడు సమస్య అయితే వెంటనే తగ్గిపోదు, నిదానంగా తగ్గుతుందండి. అట్లాగే ఆ సమస్య అది కాదు అనుకుంటే ఇంకొక విషయం చెప్తానండి. నిమ్మకాయ ఉంది కదండి, కొంచెం బద్ద చేసి ఆ సగబద్దతో మనకి ఎక్కడైతే పేను కొరుకుడు సమస్య ఉందో ఆ ప్లేసులో రుద్దుతూ ఉంటే నిదానంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అట్లాగే మరి ఒక విధానం చెప్తానండి. ఒంటి రెక్క మందార పువ్వు అని, మందారం చెట్లు పెద్దవాళ్ళు అడిగితే చెప్తారు ఒంటి రేఖ మందారం. ఆ చెట్టు నుంచి ఆ మందార పువ్వులు సేకరించినట్లయితే మీకు కుదిరిన సమయంలో ఆ పువ్వుని ఆ పేను కొరుకుడు సమస్యలు ఎక్కడైతే ఉందో ఆ ప్లేసులో దాన్ని అప్లై చేస్తూ ఉంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చండి. అబ్బో ఇదంతా మేము ఎక్కడ చేస్తాం, మనకెక్కడ కుదురుద్ది అనుకుంటే ఇంకొక మంచి విషయం. అదేమంటే హోమియోపతి. మీ దగ్గరలో ఉన్న మంచి హోమియో డాక్టర్లను సంప్రదించండి. పేను కొరుకుడు సమస్య నుంచి బయటపడవచ్చు హోమియోపతిని వినియోగించుకుని. కాబట్టి వీటిల్లో ఏదో ఒకటి ఆ పేను కొరుకుడు సమస్య ఉన్న వాళ్ళు వినియోగించుకుని ఆ సమస్య నుంచి బయటపడాలని తెలియపరుస్తూ, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా వీడియోని ఫాలో అవ్వాలని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు.